హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము టూనా ఫిష్ కర్రీ చేసుకుందాము. ముందుగా టూనా చేపలను తీసుకొని వాటిని నీట్‌గా కడిగి ఒక గిన్నెలో పెట్టుకున్నాను. ఆ తర్వాత దానికి కావాల్సినటువంటి పదార్థాలు ముందుగా దంచి పెట్టుకున్నటువంటి జీలకర్ర మెంతుల పొడి, అదేవిధంగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, 2 మీడియం సైజ్ ఆఫ్ టమాటాలు, ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, చివరిగా కొత్తిమీర. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనము కర్రీకి సరిపడనంత ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే పడుతుంది. అదేవిధంగా మనము కొద్దిగా మందటి గిన్నెను తీసుకుంటే బాగుంటుంది అండి. చూడండి ఈ విధంగా తీసుకొని కొద్దిగా వేడవుతున్నటువంటి ఆయిల్లో మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను వేసుకున్నాను. వాటితో పాటు 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేసి చెప్తారని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ ఈ చేపలు అనేవి చికెన్ పీస్ లాగే ఉంటాయండి. మనకు ముళ్ళులు అనేవి కూడా ఉండవు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు మనము పెట్టాలనుకుంటే కొంచెం భయపడుతూ ఉంటాం కదా, ముళ్ళులు ఉంటాయి చేపలల్లా అని ఆలోచిస్తూ ఉంటారు. సో దీనికి అవసరం లేదండి. ఇవి చికెన్ పీసులాగే ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా పెట్టొచ్చు. ఈ విధంగా వేగుతున్నటువంటి ఉల్లిపాయలలో మనము చూడండి పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేడైన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటున్నానండి. 2 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా వేగిపోయి ఉంది. ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్ల పసుపు అనేది వేసుకోవాలి అన్నమాట. ఎందుకు అంటే చూడండి, పసుపు అనేది కొద్దిగా నేను ఎక్కువగానే వేసుకుంటాను. మీకు నచ్చినట్టయితే మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చండి. మీరు తినేంత మీరు పసుపుని వాడుకోవచ్చు. నేను కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటానన్నమాట. ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా మొత్తం వేగిపోయి ఉంటుంది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను ఈ కర్రీలో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ చింతపండును తీసుకోవట్లేదు. చాలామంది ఇక్కడ చేపల కర్రీ అంటే అందరూ కూడా చింతపండు పులుసు పోస్తూ ఉంటారు. కానీ దీనికి అవసరం లేదండి. ఒక మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఇలా మగ్గిపోయే వరకు వేయించుకోవాలి. దాని తర్వాత మనము ముందుగా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. చూడండి కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఈ కొద్దిగా నీచు వాసన అనేది రాకుండా ఉండడం కోసమని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువగానే వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత మూత పెట్టుకొని తీస్తే ఈ విధంగా టమాటాలు ఉడికిపోయి ఉంటాయండి. అప్పుడు కర్రీకి సరిపడినంత కారం ఇందులో మనం వేసుకోవాలి. అంటే కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుంది అండి. ఈ చేపలు కాబట్టి కొద్దిగా కారం ఎక్కువగానే తీసుకోండి, మీ ఇష్టం అది. ఓకేనా? సో ఈ విధంగా కారం వేసుకొని కలుపుకోవాలండి. అడుగు అనేది అంటకుండా కలుపుతూ ఉండాలి అన్నమాట. దీని తర్వాత కొంచెం ఈ ముక్కలు గట్టిగా ఉంటాయండి. మంచిగా ఉడకడం కోసం నేను కొద్దిగా వాటర్ తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ వాటరు. ఎందుకు అంటే అవి మంచిగా మెత్తగా ఉడకాలి కాబట్టి వాటర్ ఎక్కువగానే తీసుకున్నాను. ఇట్లా అడుగంటకుండా మొత్తము కూడా కలిసేలాగా కలుపుకోండి. 5 నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత ఈ విధంగా మంచిగా మరుగుతూ ఉంటుంది. ఆ మరుగుతున్నటువంటి ఎసరులోకి మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలని కొద్దిగా వేసుకోవాలి. చూడండి, మనము ఆ మరుగుతున్నటువంటి పులుసులో ఖచ్చితంగా చేప ముక్కలని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము వీటిని మెల్లగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఏంటి అంటే ఒక మందపాటి గంటను తీసుకోండి. అంటే ఒక ప్లేన్ గంటను తీసుకొని మీరు ఈ విధంగా కలుపుతూ ఉండండి. ముక్క చెదరకుండా మెల్లగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తీసిన తర్వాత ఈ విధంగా ఎసరంతా కూడా మరుగుతూ ఉంటుంది. చూడండి, ఆ చేప ముక్కలు కూడా చికెన్ పీసులాగే కనపడుతూ ఉన్నాయి. మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి గరం మసాలా, అదేవిధంగా జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వేసుకొని మొత్తము కూడా ఒకసారి కలుపుకోవాలి. మెల్లగా కలుపుకోవాలండి, ముక్క చెదిరిపోకుండా ఉండాలి కాబట్టి ఈ విధంగా మెల్లగా కలుపుకొని మళ్ళీ మనము ఒక 10-15 నిమిషాల వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. చివరగా ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఉడికిపోయి ఉంటుంది. కొత్తిమీర కూడా వేసుకున్నాను నేను ఇక్కడ, వేసుకోండి. ఇప్పుడు మంచిగా వేడి అన్నంలోకి మనము తయారు చేసుకున్నటువంటి టూనా చేపలని ఈ విధంగా వేసుకున్నాను. చూడండి ఆ ముక్కలు కూడా చికెన్ పీసులాగే ఉన్నాయి. ఈ విధంగా కలుపుకొని కొంచెంగా కలుపుకొని
నేను ఒక ముద్దని ఆ విధంగా ఎలా ఉంది అని చెప్పి టేస్ట్ చూసి మీకు చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజా రేణు 2026. బాయ్ బాయ్.